సర్వే జన సుఖినో భవంతు. పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి మరలా జన్మము తప్పదు. ఏంటి ఇలా మారిపోయాడు ఈ రవి అని అనుకుంటున్నారా? మార్పు అనేది సహజం, మరక మంచిది. ఇలా మాట్లాడుతుంటే మీరందరూ మీ చెప్పు వైపు చూసుకుంటున్నారు కదా. తప్పు నాయన తప్పు, ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పావురా అని అంటున్నారా? దాన్నేనండి జాతకం అంటారు. జాతకం రవి ఒట్టి ఆడవాళ్ళకి మాత్రమే. అంటే జాతకం ఎలా ఉండాలి అని అంటే వీళ్ళలా ఉండాలి. మన జీ తెలుగులో రాణిస్తున్నారు వీళ్ళు. ఎవరో తెలుసుకోవాలనుందా? వాళ్ళకి జాతకాలు చెప్తాను, మీరే చూడండి. హాయ్ అండ్ వెల్కమ్ టు లాక్డౌన్ టాక్స్ విత్ రవి. లెట్స్ బిగిన్ ది షో. హాయ్ తులసి, హాయ్ ఐశ్వర్య, హాయ్ సింధు. బాగున్నారా? యా ఫైన్, నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నా. నేను జాతకాలు చెప్పుకుంటూ తిరుగుతున్నా, ఆడవాళ్ళకి మాత్రమే. నాకు చెప్పవా, నాకు జాతకాలు అంటే చాలా ఇష్టం. నేను ఇలాంటి అల్లాటప్ప జాతకాలు చెప్పేటోని కాదు. నేను చెయ్యి చూడా, ఫేస్ చూడా, వాయిస్ చూసి వాళ్ళని తలుచుకుంటే వాళ్ళ జాతకం నా ఎదురుగా వచ్చేస్తుంది అనమాట. అది నాకు దేవుడు ఇచ్చిన వరం. ఇప్పుడు మీ ముగ్గురు జాతకాలు చెప్తాను. ఫస్ట్ నాది చెప్పు. నాది చెప్పు రవి. ఆడవాళ్ళతో పెట్టుకుంటే ఇదే బాధ. సరే, ఎవరైతే నన్ను 3 పాయింట్లు బాగా పొగుడతారో వాళ్ళదే ఫస్ట్ జాతకం చెప్తా. నువ్వు తోపు రవి, నువ్వు తోపు, తురుం, హీరో. చూడా, నేను 3 పాయింట్ల 30 పాయింట్లతో పొగిడినా. నువ్వు నా వజ్రం రవి, అలాగే నువ్వు ఏం చేసిన తోపు తురుము చింపేస్తావు. వీళ్ళకి నాకు జాతకానికి చాలా డిస్టెన్స్ ఉందని తెలిస్తే ఏమైతుందో ఏమో. చెప్తా మన జీ తెలుగు ఆడియన్స్ కూడా ఎంటర్టైన్ చేద్దాం. లాస్ట్ కి ఫైనల్ కి మేము ముగ్గురు జాతకాలు చెప్తా. ఓకేనా? యా డన్. ఓకే, సో ముందుగా లెట్స్ స్టార్ట్ విత్ తులసి. లాక్ డౌన్, ఈ కరోనా వైరస్ చాలా రోజుల నుంచి, ఎప్పటి నుంచో అంటే కంటిన్యూస్ గా వర్క్ చేస్తున్నావు సీరియల్స్ లో. మా జీ తెలుగు పర్మనెంట్ ఫ్యామిలీ మెంబర్ నువ్వు. సో ఈ లాక్ డౌన్ ని ఎలా సెలబ్రేట్ చేస్తున్నావు? టెన్షన్ ఉందా, నర్వస్ ఉందా, బాధగా ఉందా, ఎలా ఉంది? ఇది సెలబ్రేట్ చేసుకునే మూమెంట్ కాదు. నర్వస్ గా, టెన్షన్ గానే ఉంది. నర్వస్ గా కన్నా కూడా చాలా మంది పాపం చనిపోతున్నారు కదా. ఎప్పుడు దీనికి వ్యాక్సిన్ వస్తుందా, ఎప్పుడు షూటింగ్స్కి వెళ్ళాలా, 24 hours షూటింగ్ గా ఉన్నా చిరాకే, మొత్తం 2 నెలలు ఖాళీగా ఉన్నా చిరాకే అన్నట్టు. మరీ ఇంత గ్యాప్ చిరాకేస్తుంది. తొందరగా వ్యాక్సిన్ రావాలి, తొందరగా అందరికి తగ్గిపోవాలి, తొందరగా షూటింగ్ స్టార్ట్ అవ్వాలి. నీకే ఇంట్లో ఉండి చిరాకు అనిపిస్తుంది అంటే మీ ఇంటోళ్ళకి నీ ఫేస్ చూస్తే ఎంత చిరాకు ఉండాలి? వాళ్ళకి ఎంత చిరాకు ఉండాలి? మరి దారుణం ఏంటంటే వితౌట్ మేకప్ చూడాల్సి వస్తుంది. సింధురా, నీకు మేకప్ ఉన్నా మేకప్ లేకపోయినా అలానే ఉంటావు. చూడలేము, దరిద్రంగా ఉంటావు. మీ మేకప్ లేకపోయినా చాలా బాగున్నాం, అర్థమవుతుందా? మేము అందంగా ఉంటామని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యూఆర్ బ్రిలియంట్ పర్ఫార్మర్స్ అండ్ చాలా అందంగా ఉంటారు కాబట్టి అంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్. రవి పిండేసావు. ఐశ్వర్య చెప్తుంది ఇప్పుడు లాక్ డౌన్ ఎలా సెలబ్రేట్ చేస్తుందో. నాకు లాక్ డౌన్ ఏమో కానీ గజగజగా వణుకుతున్నాను. నేనైతే ఉన్నదే ముగ్గురం ఇంట్లో. డాడీ ఎలాగో ఇక్కడ ఉండరు. ఈ ముగ్గురు మొక్కలు చూసుకుని మా అన్న అంటాడు, నీ దేడిద మొక్కను చూసి నేను ఎట్లా భరించాలి, నీ మొక్క చూడాలంటే నాకు కంపరంగా ఉంది నాకు అంటాడు. అరే చెల్లినంటే చెల్లి లేదు, గడగుడ్లేదు అంటాడు. నిజంగా మనము కరోనా వైరస్ అంటే కనిపించని శత్రువు అంటున్నాం కరోనా వైరస్ ని. కానీ ఐశ్వర్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్న వాళ్ళ మమ్మీ దగ్గరుండి చూసుకుంటున్నారు కరోనాని. సరే, సింధుర ఎలా సెలబ్రేట్ చేస్తుంది? ప్రస్తుతానికి అయితే ఓకే, స్టార్టింగ్ కొంచెం అబ్బా అనుకున్నా, బికాస్ ఐమ్ వెరీ యూస్ టు గోయింగ్ అవుట్ అండ్ మళ్ళీ షూటింగ్ ఉంటే షూటింగ్, టైం ఉంటే ఐ go chill with my friends and sometimes weekends అలా I'll spend my time with my family as well. సో అలా బ్యాలెన్స్ చేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు మొత్తం 1 point ప్రోగ్రామ్ అయ్యేసరికి I felt bit అబ్బా ఎలా ఉంటానో ఏంటో అనుకున్నా. మిడ్ లైక్ ఏప్రిల్ అటు వచ్చేసరికి ఐమ్ యూస్ టు ఇట్, బికాస్ నాకు అలవాటు అయింది బేసిక్గా ఫ్యామిలీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఐ హ్యావ్ వెరీ కూల్ ఫ్యామిలీ అండ్ నా గోల నాదే ఉంటుంది అండ్ నోబడీ డిస్టర్బ్స్ మీ. ఎట్ ద సేమ్ టైమ్ ఏమంటారు, వాళ్ళతో కూడా నేను ఎంజాయ్ చేస్తాను. ఎట్ ద సేమ్ టైం
కుకింగ్ బాగా నేర్చుకున్నాను. వెరీ నైస్. ఫైనలీ సింధురా ఒక ఇంటి మనిషి, ఒక ఆడ మనిషి వంట నేర్చుకోవాలి అనేది నేర్చుకుంటుంది. నేను చిన్నప్పటి నుంచి నాకు వంట వచ్చు, కాకపోతే ఏంటంటే ఇంకా పర్ఫెక్ట్ అయ్యా అందులో. అయితే లాక్డౌన్ కదా, పాటిస్తున్నారా? ఇంట్లోనే ఉంటున్నారా మీరు? మోస్ట్లీ ఇంట్లోనే ఉంటున్నాను. బయటకు వస్తే కొడుతున్నారయ్యా. జనరల్ గా నేను జ్యోతిష్యం చెప్తా కాబట్టి పేపర్ లో ఆస్ట్రాలజీ ఎడిషన్ ఉంటది కదా పేపర్ లో, అది నేను ఎక్కువ చదువుతున్నా. అండ్ మీ గురించి కొంచెం న్యూస్ చదివిన తర్వాత నేను షాక్ అయ్యా. అది ఎంతవరకు నిజం ఎంతవరకు కాదు అని మిమ్మల్ని అడుగుదామని. ఫేక్ అయితే ఫేక్ అని చెప్పండి, రియల్ అయితే అవును రియల్ అని చెప్పండి. ఓకేనా? ఫస్ట్ న్యూస్ ఏంటంటే ఐశ్వర్య అంటే జనరల్ గా మనకి మనుషులంటే జుట్టు రాలుతుంటది కదా, ఆ రాలిన జుట్టు తీసి పట్టుకొని ఇది ఎవరు జుట్టో చెప్తుందంట. దాన్ని అడగాలి. నా జుట్టు రాలితేనే నాకు తెలియదు ఎవరు జుట్టు రాలిందో అండి. మళ్ళీ జుట్టు తీసి దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఇది వాడిది అని చెప్పేస్తానా? నీ జుట్టు రాలితే హైటెక్ సిటీ నుంచి నాగోల్ వరకు కొల్చొచ్చు మనం. అంత పెద్ద ఇదైతే నిజం కాదబ్బా. నేను చాలా మంచిదాన్ని, నాకు అంత క్యాలిక్యులేట్ చేసేదాన్ని. నేను చాలా ఇన్నోసెంట్ కదా, అంత క్యాలిక్యులేట్ చేయడం నా వల్ల కాదు. ఏమన్నా కవరింగ్ బాబా, కవరింగ్ మీద దడదడు. ఆ టాలెంట్ ఇవ్వలేదా ఐశ్వర్య నీకు దేవుడు? తొక్కేస్తున్నారు. ఎదిగే లోపలనే మిక్సీ గ్రైండర్స్ తొక్కుతున్నారు. నువ్వు మామూలు పులిహోర కలుపుతలేవు. నువ్వు నా మాట తులసి అండ్ సింధు ఐశ్వర్య అని ఎందుకు పేరు వచ్చిందో తెలుసా? ఐశ్వర్య రాయ్ ఈమె కొన్ని పోలికలు ఉన్నాయి. ఆ ఐశ్వర్య రాయ్కి నీలి కన్లు, ఈ ఐశ్వర్యకి మెల్ల కన్లు. ప్రతి ఒక్క మనిషికి చిన్న డిఫెక్ట్ ఉంటుంది కళ్ళలో, కానీ మనిషి డిఫెక్ట్ అయితే ఐశ్వర్య అంటున్నావు. అయితే మెల్లకాలు ఉన్న వాళ్ళు అదృష్టవంతులు అంట. సూపర్. సో ఐశ్వర్య గురించి ఏ న్యూస్ వచ్చినా ఇప్పటివరకు అయితే ఫాల్స్ అని అర్థమైంది. సో తులసి గారు చెప్పండి, ఇది ఏం వెరైటీ? మీకు ఒక పిచ్చి కాదు, ఒక ఎర్రి ఉంది మీకు, అవునా? మీ ఇంట్లో వాళ్ళు కూడా అరే నీకు కొంచెం ఎర్రి ఉంది అని అంటారు. ఇది ఎంతవరకు నిజం? వెర్రి లేదు, కొంచెం పిచ్చి ఉంది అని అంటారు అంతే. కరెక్ట్. ఐషు అండ్ సింధురా అదేంటో నేను చెప్పబోతున్నా ఇప్పుడు. తులసికి రాత్రి పడుకునే ముందు తన కాళ్ళకి తనే దండం పెట్టుకుని అనుకుంటుందంట. కాదు, గాడ్ మస్ట్ బి క్రేజీ. లేదు, అంతా ఫాల్స్ న్యూస్, అంతా ఫేక్ న్యూస్ అబ్బా. మీ ఇంట్లో నిన్ను ఎందుకంటారు నీకు పిచ్చి ఉంది అని? అంటే నేను ఒక్కోసారి మా ఏదైనా మంచి చెప్తే కూడా వినను, వాదిస్తా ఉంటా. అంటే నీకు కొంచెం పిచ్చి సింధురా దగ్గరికి వెళ్దాం. వెళ్ళడం ఎందుకు, పక్కనే ఉంది కదా. సింధురాకి రాత్రి నిద్రలో నడిచే అలవాటు ఉందంట. నో, దీనికైతే లేస్తా. దీనికైతే నాకు ఆటోమేటిక్ గా మెలకు వస్తుంది. గట్టం ఒకటినే లేస్తా. హలో, ఎవరికైనా ఆటోమేటిక్ గానే వస్తుంది. దానికి లేవకపోతే ఆటోమేటిక్ గా మనకు అంటుకుంటది, లేస్తాం మనం. ఇప్పుడు నిద్ర నడవలేదా? అంటే నిద్రలో అంటే ఐ విల్ బి కాన్షియస్, కాకపోతే నిద్ర మత్తులో మమ్మీ ఎర్లీ మార్నింగ్ లేపేస్తుంది కదా, లే ఆ పని నీ పని, అప్పుడు లేచి అన్ని పనులు నిద్ర మత్తులో చేస్తూ ఉంటా అంతే. జనరల్ గా ఇంటి బయటికి వెళ్ళావు, నీ పన్ను చేసుకున్నావు, ఇంటికి వచ్చిన తర్వాత సడన్ గా జోబ్ లోనో పర్స్ లోనో చూస్తే కొంచెం డబ్బులు ఎక్కువగా అనిపించినాయి. అంటే నేను వెళ్ళేటప్పుడు ఇంత లేవు, ఇప్పుడు సడన్ గా ఎట్లా పెరిగాయి అని ఎప్పుడైనా అనిపించింది? బేసిక్ గా తక్కువ అనిపించినట్టు ఉన్నాయి కానీ ఎక్కువ ఎప్పుడూ అనిపించలేదు. ఊహించుకోలా ఒక 2 times అనుకున్నా, అది కూడా మహా 100 రూపాయలు డిఫరెన్స్ అంతే. అది తులసి గారు అండ్ ఐశ్వర్య ఇంటికి వెళ్ళిన తర్వాత పని చేసుకొని వచ్చే ముందు శవాలు వెళ్తాయి కదా రోడ్డు మీద, శవాల మీద చిల్లర పడితే చాలు దొరికా అనుకోవచ్చు కదా, అడుక్కుంటావు. ఇది కూడా ఫేక్. వెరీ గుడ్. ఫస్ట్ రౌండ్ ఇంతటితో సమాప్తం. వెరీ గుడ్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళిపోతున్నాము. మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అంటే మీకోసం సపరేట్ గా డిజైన్ చేశాను ఇది. వెరీ గుడ్.
ఒక సిచ్యువేషన్ ఇస్తా. ఆ సిచ్యువేషన్ లో మీరు ఎలా పెడతారో అలా పెట్టాలి. 5 questions, ఎవ్రీ క్వశ్చన్ కి ఒక ఎక్స్ప్రెషన్ పెడతారు. ఆ ఎక్స్ప్రెషన్స్ 5 seconds హోల్డ్ చేయాలి. దాని తర్వాత నేను మార్క్స్ ఇస్తా. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్తా. 5 questions తర్వాత 5 expressions, 5 seconds. అంతే. ఫస్ట్ ఎక్స్ప్రెషన్, బస్సులో మీరు ట్రావెల్ చేస్తున్నారు, లేడీస్ సీట్ లో కూర్చున్నారు. మీ లేడీస్ సీట్ లో అప్పుడే ఒక అతను వచ్చి మీ పక్కనే కూర్చున్నాడు, ఫుల్ గా తాగున్నాడు. హీ స్మెల్లింగ్ రియలీ బ్యాడ్. లేడీస్ సీట్ లో కూర్చున్నాడు, మీకు కోపం కూడా ఉంది. ఇరిటేషన్ ప్లస్ కోపం. ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటది? కవర్ యువర్ ఫేస్. 3, 2, 1 మూవ్ ఇట్. వెరీ గుడ్, వెరీ గుడ్. తులసి గారి ఎక్స్ప్రెషన్, వీడు పక్క నుంచి కూర్చున్నాడు, నా మీదకి వచ్చి కూర్చోవచ్చు కదా. ఎవరు? మీరే ఎక్స్ప్రెషన్. చిరాక పెట్టండి అంటే ఈవిడైతే ఐశ్వర్య అయితే కొట్టనికి వెళ్తుందండి బస్సులో. అండ్ సింధురా, యు డిడ్ రియలీ వెల్. yes, వెరీ గుడ్, మార్క్స్ గివెన్. వెరీ గుడ్. సెకండ్, మీరు ఎంతగానో ప్రేమించిన అబ్బాయి, 5 years ప్రేమించుకున్నారు మీరు, ఓకేనా? సడన్ గా ర్యాండమ్ గా ఒక రోజు వచ్చి ఐ కాంట్ స్టే విత్ యూ, మన ఇద్దరం ఇప్పుడు కంటిన్యూ చేయలేము, లెట్స్ బ్రేకప్ అన్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్. కవర్ యువర్ ఫేస్. 3, 2, 1 మూవ్. ఐశ్వర్య, సంపెత్తమా ఏందండి? వెరీ గుడ్ సింధురా, వెరీ గుడ్. లవ్లీ తులసి గారు, లవ్లీ. సింధురా అమేజింగ్ యారా, లవ్లీ తులసి గారు, లవ్లీ. ఓకే, ఫినిష్. థ్యాంక్ యూ. ఐషు, ఎవరన్నా సారీ ఐ వాంట్ టు మూవ్ ఆన్, నేను ప్రేమించట్లేదంటే నువ్వు కోపంగా చంపేస్తావండి. ఆ తాగుబోతుని అట్లనే చూసింది చంపేసేలాగా. నాదంతా రాక్షసి ప్రేమ. వామ్మో, వాడు 5 years కాదు 1 year కే చెప్పేసిపోతాడు ఎట్లుంటే. సింధురా, ఎవరిని ఊహించుకున్నావు ఆ ఎక్స్ప్రెషన్ రావడానికి? నీ ఇన్స్పిరేషన్ ఎవరు? Normal గా ఊహించుకోలేదు, just went for a feel. Of course, because look, I'll be straightforward. I have my breakups as well. జీ తెలుగు ఇది, జీ తెలుగు. వెరీ గుడ్. బట్ ముగ్గురు బాగా చేశారు. మార్క్స్, yes, lovely. థర్డ్ వన్, 3 రోజుల నుంచి పస్తుగా ఉన్నారు మీరు. 3 రోజుల నుంచి పస్తులున్నామా? ఓకే. అమ్మ వేడివేడిగా పప్పుచారన్నం కలుపుకొని తీసుకొచ్చింది. అందులో నెయ్యి వేసి ఆవకాయ వేసి కలుపుకొని తీసుకొచ్చింది. తింటున్నారు. ఫస్ట్ ముద్దలోనే పచ్చిమిరపకాయ వచ్చింది, ఇంత పెద్దది. కసక్కని కొరికారు. మంట, ఆ మంట ఎలా ఉంటది? ఫేస్ ఎక్స్ప్రెషన్, ఆకలి అండ్ ఎక్స్ప్రెషన్. కవర్ యువర్ ఫేస్. 3, 2, 1 గో. ఐశ్వర్య లవ్ ఫెయిలియర్ లాగా ఏడుస్తుంది. నీకు కారం అవుతుంది పిల్ల, నీకు లవ్ ఫెయిలియర్ కాదు, కారం. ఐశ్వర్య, నీకు లవ్ అఫేర్ కాలుందానా? మిరపకాయ కొరికేవు నువ్వు. ఐశ్వర్య ఎక్స్ప్రెషన్, మిరపకాయ కొరకంగానే. నువ్వేగా చెప్పా ఇప్పుడు, ఆకలి బాగా, ఆ కారం బాగా ఉండాలని. కారం అవుతుంది, ఇలా ఉంటది. ఇది ఉండదు. ఓకే, సో దీనికి కూడా మార్క్స్ వేసేస్తా. వెరీ గుడ్. నెక్స్ట్, ఈ లాక్డౌన్ చాలా మంది ఫుడ్ లేకుండా ఉన్నారు. చాలా మంది బయట డైలీ వేజెస్ కానీ, అయితే మీరు సహాయం చేద్దామని కష్టపడి బయటికి వెళ్ళారు. ఒకరికి డబ్బు ఇచ్చారు, పాపం లేదు కొనుక్కోండి అని. మీరు అటు వెళ్ళారు, వాడు వెనకాల తిరిగి ఒక వైన్ షాప్ కి వెళ్ళి మందు బాటిల్ కొన్నాడు. మీరు అతన్ని చూడగానే ఇచ్చే ఎక్స్ప్రెషన్, ఓకేనా? ఇది మాత్రం స్టాచ్యూ. వాడు వాళ్ళ ఫ్యామిలీ కోసం తిండి కొనుక్కుంటాడంటే మందు కొన్నాడు. 3, 2, 1 గో. పూర్తిగా చంద్రముఖి లాగా మారిన తులసి గారిని చూడండి. మంచిగా అంటే మీలో ఒక హారర్, ఒక దయ్యం వచ్చి ఐశ్వర్య ఇంకా జీవిస్తుంది. ఆడు వెళ్ళిపోయిండు, పోయిండు వాడు వెళ్ళిపోయిండు. అక్క సలవాడు వాడి వైపు.
సూపర్ గా వచ్చింది. నిజంగా ఈ లాక్డౌన్ లో అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ముగ్గురు అంత బాగా పెట్టారు ఎక్స్ప్రెషన్లు. లేదు అలా ఒకవేళ జరిగితే చాలా సీరియస్ అంటే బాధ అనిపిస్తుంది కదా. ఇంట్లో ఫ్యామిలీ కోసం అమౌంట్ ఇస్తే ఫుడ్ కోసం వాడెళ్ళి తప్పతాగి పడిపోతే లాగా ఒకటి పీకాలనిపిస్తుంది ఆ టైం. వెరీ గుడ్ వెరీ కింద పేసి కుమ్మేసి నరికి పచ్చడి చేసి ఆవకే పచ్చడి పెట్టాలి. ఐశ్వర్య ఇట్లా చేస్తుందని వాళ్ళ మమ్మీ వాళ్ళ అన్న ఇంట్లోనే పెట్టుకున్నారు, ఆయన బయటకు పంపించట్లేదు. లాస్ట్ ఇది ఫ్లో, దీనికి పేపర్ అవసరం లేదు, ఇది ఫ్లో. నేను చెప్తానే ఉంటా, మీరు దానికి బట్టి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఓకేనా? రెడీ? మీరు హ్యాపీగా ఒక కాఫీ షాప్ లో కూర్చొని ఉన్నారు. మీకు డయాగ్నల్ గా కొద్దిగా దూరంలో మహేష్ బాబు అందం వేసుకొని ఒక అబ్బాయి ఉన్నాడు. మీకు భలే అంటే ఫస్ట్ సైట్ లవ్ అలా అనిపించింది. ఈ ఇద్దరు నా లైఫ్ పార్ట్నర్ అయితే బాగుండొచ్చు కదా అనిపించింది. ఆ అబ్బాయి అలానే లేచాడు. మీరు చూస్తున్నారు, అతను మీ వైపే వస్తున్నాడు. మీ వైపు వచ్చి హలో అన్నాడు. నేను ఒకటి అడగచ్చా అని అన్నాడు. మీరు చాలా బాగున్నారండి అని అన్నారు. మా ఇంట్లో పని మనిషి రావట్లేదు, మీరు ఒక్కరోజు వస్తారా అని అన్నాడు. అయితే దీనికి కూడా మార్క్స్ వేస్తున్నా. అయితే టోటల్ గా సింధుర అవుట్ ఆఫ్ 50 యూ స్కోర్ 48 పాయింట్స్, విచ్ ఇస్ అ వండర్ఫుల్ స్కోర్. థ్యాంక్ యూ. అండ్ తులసి గారు మీరు గెలుచుకున్నారు 48 అవుట్ ఆఫ్ 50. అండ్ ఐశ్వర్య యూ స్కోర్ 50 out of 50. 48 అవుట్ ఆఫ్ 50. నా షోకి పిలిచి ఒకరు బాగా చేశారు, ఒకరు బాగా చేయలేదంటే ఎట్లుంటదండి? ముగ్గురు అద్భుతమైన ఆర్టిస్టులు కాబట్టి ఎవరి టాలెంట్ పాడే, ఎవరు ఎక్స్ప్రెషన్స్ వాళ్ళది, ఎవరు టాలెంట్ వాడితే. ముగ్గురికి హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ రౌండ్ ట్రూత్ ఆర్ డేర్. ఇప్పుడు ఉంటుంది చూడండి. Alright, so welcome to the third round, truth or dare movie question. కరెక్ట్ ఆన్సర్ చెప్తే అవతల వాడితోని మీరు ట్రూత్ ఆర్ డేర్ ఆడొచ్చు. అదే రాంగ్ చెప్పారనుకోండి మేము అడుగుతాం ట్రూత్ ఆర్ డేర్ అని. ఓకేనా? లెట్స్ స్టార్ట్ విత్ ది ఫస్ట్ క్వశ్చన్. తులసి, ఫస్ట్ క్వశ్చన్. విజయశాంతి గారు అండ్ చిరంజీవి గారు కలిసి నటించిన సినిమా ఏదన్నా ఒక్కటి చెప్పండి ఇన్ 5 seconds. విజయశాంతి గారు చిరంజీవి గారు అదే పాత సినిమా ఉండేది కదా. అవును, గ్యాంగ్ లీడర్ అంటారు దాన్ని. ఇప్పుడు మీరు గమ్మున యాక్టింగ్ చేయకుండా ట్రూత్ ఆర్ డేరా? ట్రూత్. లాస్ట్ టైం మీరు బాగా ఏడ్చిన సందర్భం ఏంటి? డాడీ చనిపోయినప్పుడు ఏడ్చాను బాగా. సో సారీ. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొంచెం మా ఫ్యామిలీ దూరంగా ఉన్నారు నాతోటి. సో స్టిల్ ఇప్పటికీ కూడా ఉంటున్నారు అందరూ. అది తలుచుకున్నప్పుడు బాగా ఏడుపు వస్తుంది. మీరు ఏవైతే కావాలి అని కోరుకుంటున్నారో దేవుడు ఉంటాడు ఖచ్చితంగా. అన్ని ఆల్ హ్యాపీనెస్ మీకు తొందరలో వస్తాయి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెంటనే సెకండ్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. ఐషు రెడీ? అల్లు అర్జున్ చేసిన మొదటి చిత్రం పేరేమిటి? గంగోత్రి. సో ట్రూత్ ఆర్ డేర్ లో ఇంతకు ముందు ట్రూత్ అయింది కాబట్టి ఇప్పుడు ఐశ్వర్య డేర్ చేస్తుంది. అర్జెంట్ గా బౌల్ లో పిండి తీసుకురా. నీకు పనిష్మెంట్ ఏంటంటే ఈ రౌండ్ అయ్యే వరకు ఆ పిండిలో ముఖం పెట్టి అలా తీసి అలానే ఉండాలి. సింధు, యువర్ క్వశ్చన్. ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఎవరితోని కూర్చొని మందు తాగుతారు? అలీ గారు. రైట్ ఆన్సర్. ట్రూత్ ఆర్ డేర్? తులసి ఆర్ ఐశ్వర్య? డేర్ తులసి. తులసి గారు లిప్స్టిక్ ఉందా? లిప్స్టిక్ ఉందా? లిప్స్టిక్ తోని ఇలా ఇలా మీసాలు దించేసుకోండి. వెరీ గుడ్. తులసి గారు మీకే నెక్స్ట్. చిరంజీవి గారు అండ్ భూమిక గారు కలిసి నటించిన సినిమా పేరేంటి? జై చిరంజీవానా? రైట్ ఆన్సర్. ట్రూత్ ఆర్ డేర్ ఎవరికి? సింధుకే ఇస్తాను నేను కూడా. ఓకే, ఏదన్నా కష్టమైంది ఇవ్వండి. సేమ్ యాస్టీస్ నాలాగా ఇలా మిసాల్ పెట్టుకోవాలి. అయ్యా చాలా ఈజీ అది. వెరీ
గుడ్, వెరీ ప్రిటీ. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. ఆహా, జాతకాలు ఉన్నాయిగా. ఎస్, మీ ముగ్గురు జాతకాలు సూపర్. సింధురా, నీ గురించి జీవితంలో చేతి నిండా సంపాదన ఉంటుంది, ఎక్కుతారు దిగుతుంటారు, ఇదే మీకు కలిసి వస్తుంది. మొత్తానికి జీవితంలో ఆటో నడిపే యోగం బేషుగ్గా కనిపిస్తుంది. ఆటో నడిపే యోగమా? 3 చక్రాలు, మరి 2 చక్రాలు ఎన్ని రోజులు నడుపుతారు? మూడు చక్రం బండి నడపండి, వెనకాల కూర్చునే వాళ్ళు డబ్బులు కూడా ఇస్తారు. ఏ ఆటో నడిపినా ముక్కుకి బట్ట, చేతికి బట్ట, అవి మాత్రం మర్చిపోకండి. ఓయ్ తులసి, నీ జాతకం రెడీగా ఉండు. ఏది చెప్పినా వావను పాజిటివ్ గానే ఉంది. వినబడట్లేదు, చెవు పాడైపోయిందని చెప్పు మాకు. ఓకే, వావ్ వావ్, ఓ మై గాడ్. నేను చెప్పిన తర్వాత ఇదే ఓవర్ యాక్షన్ అంటే ఏదవది. మీ జీవితంలో డబ్బే డబ్బు, చిల్లర ఖర్చులు తప్పు, జీవితాంతం ఉంటాయి. జీవితం చావు భయాలు ఉండవు. మీకు పక్కన శత్రువులు ఎక్కువ అండ్ కాంపిటీషన్ కూడా ఎక్కువే. ఎవరికి ఎక్కువ వచ్చినా నీరు తట్టుకోలేరు. నేను నమ్మను ఇది. ఇది నమ్మాలి, జాతకం అదే. మీకు ఇష్టమైన గుడి దగ్గర మీకు మంచి చోట లభిస్తుంది. భిక్షం. నేను నమ్మను ఈ జాతకాలు. నమ్మాల్సి వస్తుందండి. ఇది రవిగారి జాతకం, బేసిక్గా ఉంటాయి. ఇప్పుడు ఐశ్వర్య రెడీ అమ్మా? ఐశ్వర్య రెడీ అమ్మా? ఐశ్వర్య ముఖానికి మేకప్ వేస్తుంది కానీ ముక్కుకి మర్చిపోతుంటది. మీ జీవితంలో మీరు అడుగు పెడితే అందరికి అన్ని పనులు జరిగినట్టే. అదేంటో, మీరు లేకపోతే చాలా మందికి వాళ్ళ పనులు కూడా చేసుకోలేరు. రాజయోగం మీది. ఖర్చులు తక్కువ కానీ పని ఎక్కువ. శ్రమ లేనిదే ఫలితం ఉండదు. అందరూ నిన్ను పని చేసి మనీ అడిగే స్త్రీ అంటారు. నేను మిమ్మల్ని పని మనిషి అని అన్నాను అని అనుకోవచ్చు. మీరు కరెక్టే విన్నారు. మీరు అర్థమైందా? మీ భవిష్యత్తు పని మనిషి అని. ఈ లాక్డౌన్ ఎన్ని ఇల్లు పట్టుకున్నావు? నేను తిన్న కాన్సెప్ట్ నేనే తీయను. నువ్వు తీయు, వేరే వాళ్ళ తీసి బేషుగ్గా. ఇదేదో కామెడీగా, నథింగ్ టు హర్ట్ యూ. బట్ మీ ముగ్గురు కూడా వెరీ టాలెంటెడ్ గర్ల్స్. మోర్ దెన్ టాలెంట్, యూ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ సోల్. మీ ఇన్నర్ బ్యూటీ ఎక్కువ మీ అవుటర్ బ్యూటీ కంటే. అందుకే మీరు ఇండస్ట్రీలో తోపులు తురుముగా ముందుకు వెళ్ళిపోతున్నారు, దూసుకెళ్ళిపోతున్నారు. మా జీ తెలుగు తరపు నుంచి, మా జీ తెలుగు ఫ్యాన్స్ అందరూ కూడా మీ ముగ్గురికి ఆల్ ది బెస్ట్ అని విష్ చేస్తున్నారు. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ తులసి, థ్యాంక్ యూ సో మచ్ ఐషు, థ్యాంక్ యూ సో మచ్ సింధురా. Thank you so much everyone. Thank you so much Zee Telugu. ఆల్ ది బెస్ట్, Thank you. బాయ్. Bye. అలా అయిపోయింది అనమాట. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ ఎపిసోడ్. మరి నెక్స్ట్ సాటర్డే ఇంకో అద్భుతమైన సెలబ్రిటీస్ తో, అద్భుతమైన ఎపిసోడ్ తో మేము ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, స్టే హోమ్.